అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే ములక్కాయ మటన్ పులుసు పెట్టుకుంటున్నామండి. అందరూ అయితే ములక్కాయ మటన్ ఎగురైతే వేసుకుంటారండి మసాలా వేసుకుని. మేము మసాలా లేకుండా పులుసు పెట్టుకుంటున్నాం ఈరోజు అయితే. చింతపండు వేసామా? చింతపండు వేసి ఈ ములక్కాయ మటన్ పులుసులు అయితే ఈరోజు అయితే అల్లం వెల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏమీ వేసుకోవండి. ఉత్తి పులుసుతోనే ఎలా వండుతామనేది చూపిస్తాం మీకు. ఈ ములక్కాయ పులుసు అయితే చాలా సింపుల్గా ఎటువంటి కష్టం పడకుండా అయితే చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయి. మేము ఆ ప్రాసెస్ ఎలా చేయాలి టేస్టీగా అనేది ఇప్పుడైతే చూద్దాం. మటను ములక్కాయకి కావాల్సిన పదార్థాలు: మటన్ అయితే 300 గ్రాములు తీసుకున్నామండి. మటను, ములక్కాయ, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, నూనె, పచ్చిమిరపకాయ, చింతపండు, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి. ముందు చింతపండు అయితే నానబెట్టేసుకుందాం. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుని చింతపండు అయితే నాననిద్దాం. ముందుగా ములక్కాయ అయితే కట్ చేసుకుందామండి. ములక్కాయ ఇలాగా ముందు ముచ్చికి తీసేసుకోవాలండి. ఈ విధంగా కోసుకోవాలి. పీస్ అయితే తీయకూడదు. అమ్మా, ములక్కాయకి ఎందుకు పీసులు తీసుకోవద్దు అంటారు? చాలా మంది పీసులు తీసుకుంటారు కదా. పీస్ తీసుకుంటే ఇది మటన్లో ఉడకాలి కదా, ఇడిపోద్ది. పీస్ లేకుండా ఉంటే కొంచెం ఉడుకుతుంది అన్నమాట. ఉల్లిపాయ అయితే కోసుకుందామండి. ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కోసుకుందాం. పచ్చిమిరపకాయకి ఇలా పైన చిన్న ఘాటు అయితే పెట్టుకోవాలండి. జస్ట్ పులుసు వెళ్ళడానికి మాత్రమే, మొత్తం కోసుకోకూడదు. ఇలా దాకా పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. 1 కప్పు నూనె అయితే పోసుకున్నాం. నూనె అయితే వేడెక్కించండి, నేను వేసే. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. మా ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గనివ్వాలా? కొంచెం మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేయచ్చా? కాసేపు పచ్చిమిరకాయలు ముందే వేస్తే బాగా నలిగిపోతాయి అన్నమాట. మనకి కాయగా ఉండదు. కొంచెం ఉల్లిపాయ మగ్గినాక వేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయ బాగా మగ్గక్కర్లా. ఎందుకంటే పులుసు కూర కాబట్టి పులుసులో దీంట్లోకి మనకి పులుసు వెళ్ళాలి కాబట్టి బాగా మగ్గించుకోకూడదని తర్వాత వేసుకుంటున్నాం. లేకపోతే మెత్తగా నలిగిపోతాయి అన్నమాట. మనకి కాయగా ఉండదు. అది కొంచెం మగ్గినాక వేసుకుంటే అప్పుడు పులుసులో ఉడుకుతుంది. పులుసులో నీళ్ళలో ఉడుకుద్దిగా, ఉడికి ఇందులో పులుసు వెళ్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి. మా ములక్కాయలు వేసానా? ములక్కాయ వచ్చిందని ములక్కాయ వేయకూడదు. ములక్కాయ ముందే వేస్తే ఇడిపోతాయి. మటన్ కొంచెం బాగా మగ్గినాక అప్పుడు ములక్కాయ. ఇప్పుడు ఏమేద్దాం? మటన్ వేసే. మటన్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గినాయండి. మటన్ వేద్దాం. మటన్ కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకుని. మటన్ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. మీరు కూర తీసుకునేటప్పుడు కూడా చూసుకోండి. మనకి ములక్కాయల్లో వేసుకోవడానికి నాన్ బార్ ముక్కలు అంటే ఇస్తారు. అలాగే కొవ్వు ముక్క కలిపి ఉన్న అయితే తీసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ అయితే ఉంటాయి. నాన్ బార్ ముక్కలని అడగండి, వైట్ కలర్లో ఉంటాయి. ఇది ఇలాగా ఈ నవిలినా సరే పంటి కింద నలిగిపోతే నవిలి మింగేయచ్చు అనమాట. కన్ఫామ్గా ఈసారి వెళ్ళినప్పుడు ఇలాంటి నాన్ బార్ ముక్కలు తీసుకోండి ములక్కాయ కూరలోకి. అలాగే మామిడికాయ కూర అయినా సరే ఇలాంటి ముక్కలు తీసుకోండి. చిన్న కూర అయితే మగ్గింది కదా చాలా వరకు. ఇప్పుడు ములక్కాయ వేసి ములక్కాయలు వేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుని ములక్కాయలు అయితే మగ్గనిద్దాం. ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. కారం తగినంత. ఒక లోటా నీళ్ళు అయితే పోసుకుందాం. చూసారా కారం వేసిన తర్వాత ఎంత కలర్ వచ్చిందో కూర. ములక్కాయలు అవన్నీ మంచి కలర్ఫుల్గా అయితే ఉంది.
మటన్ కూడా మంచి లేత మటన్ అయితే తెచ్చారనమాట. అసలు ముక్క కూడా త్వరగా ఉడికిపోయింది. అలా లేత మటన్ అయితే తీసుకోండి మీరు కూడా. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. కూర అయితే ఉడికిపోయింది. చింతపండు పులుసు అయితే పోసుకుందాం. ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. కూర అయితే ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం. చూసారా మటన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత అరోమా కూడా చాలా పులుపు స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ముక్క కూడా చూసారా నాన్-బార్ ముక్కలు. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం కూర వేసుకుని. పులుసు ఇంకా చిక్కగా కావాలంటే కొంతసేపు ఉడకబెట్టుకుంటే చిక్కగా కూడా అవుతుంది, చిక్కగా తినేవాళ్ళు. ఒకసారి అయితే కర్రీ టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. ములక్కాయ కూర పులుసు, ఒక ముద్ద ఇలా పులుసుతో అయితే పెట్టుకుందాం ముక్క లేకుండా. చూడమ్మా ఎట్లా ఉందో టేస్ట్. బాబా చింతపండు ఫ్లేవరు సరిగ్గా సరిపోయింది కరెక్ట్గా. ములక్కాయ ఫ్లేవర్ దిగింది, ఉప్పు కారం మటన్ ఫ్లేవర్ దిగింది, అన్నీ అసలు భలే ఉంది. టేస్ట్ చాలా బాగుందండి. చాలా బాగుంది. నాన్-బార్ ముక్క అన్నాను కదా, నాన్-బార్ ముక్క అంటే ఇలా వైట్ కలర్లో ఉంటుందండి. చూసారా ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇదిగో 2 వేలతో తునిగిపోతుంది. సో ఈ ఎముక కూడా నాన్-బార్ అంటే మనకేంటంటే అది నవ్వులేయచ్చు అనమాట, పడేసే పని ఉండదు. ఒకసారి చూడండి. ఇదిగో ఈ నాన్-బార్ ముక్కని ఎముకతోటి ఇలా తీసుకుని ముక్క టేస్టే వేరు. ఈసారి మీరు వెళ్ళినప్పుడు మాత్రం కూర తీసుకునేటప్పుడు నాన్-బార్ ముక్కలని అడిగి తీసుకొని, ఎముక కూడా మనం పడేసే పని ఉండదు. చూసారా నవ్వుతుంటే సౌండ్ వస్తుందండి. అలా నవ్వులేసి మింగేయచ్చు అనమాట. ములక్కాయ చూసారా ఎక్కడ ఎరగలేదు, ఓపెన్ అయిపోలే. అందుకే ములక్కాయ కొంచెం లేట్గా వేసాం. మటన్ మూలిగిలా ఉందా, మూలిగిలా ఉంటుంది. పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి పులుసు మొత్తం లోపలికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంది. మనం ఎప్పుడైనా పులుసు ఎక్కువ కలుపుకోవాలి. బాగుందమ్మా, చాలా బాగుంది కూర మాత్రం. కూరను బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేస్తే అప్పుడు ఫ్లేవర్ పోద్ది అనమాట, టేస్ట్ ఉండదు. ఇగురు కూర తెలియదు, మన పులుసు కూర అందుకే అవి వేయవు అనమాట. చూసారుగా చాలా సింపుల్గా ఎవరైనా చేయొచ్చు అనమాట. పెద్ద ఇంగ్రీడియంట్స్ అక్కర్లా, పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లా. మంచిగా కూర తెచ్చుకుని చాలా త్వరగా చేసుకుని అయితే ఈజీగా టేస్టీగా తినొచ్చు అనమాట. అదనమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.